హాయ్ అండి, నేను మీ వసుధ. మాది ట్రెండ్స్ హెర్బల్ బ్యూటీ పార్లర్ అండి. నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. అందరూ నాకు తప్పనిసరి సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మరి తాడేపల్లి కూడా తప్పనిసరిగా సపోర్ట్ చేయండి. ఈరోజు చెప్పబోయే టిప్ ఏంటంటే, చిన్న వాళ్ళకి పెద్దవాళ్ళకి అందరికీ కూడా ఎక్కువగా గ్రే హెయిర్ స్టార్ట్ అయిందండి. స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ. నాలుగు వచ్చినాయి అంటే 10 అవుతున్నాయి, 10 వచ్చినాయి అంటే 20 అవుతున్నాయి. దేని వల్ల అంటే ఎక్కువ కెమికల్ షాంపూస్ వాడడం వల్ల. చిన్న పిల్లలకు మాత్రం దయచేసి ఎవరు షాంపూ యూజ్ చేయొద్దండి. 1 కిలో కుంకుడికాయలు అయితే 1/2 కిలో మామిడికాయ ఉంటుంది కదండి, 2 ఎండబెట్టేసి పౌడర్ చేయించండి. చేసిన తర్వాత మీరు రెగ్యులర్గా షాంపూ యూజ్ చేసేలాగా మామూలు హాట్ వాటర్లో నానబెట్టుకొని కొంతసేపు 1 పావు గంట ముందు ఆ పౌడర్ హాట్ వాటర్లో వేసి కలిపేసి ఉంచిన తర్వాత మందారాకులు తీసుకొని అందులో వేసి మామూలుగా పేస్ట్ చేస్తే మాత్రం షాంపూ నురగలాగా వస్తుందండి. పిల్లలకి రెగ్యులర్గా అదే యూజ్ చేయండి. గ్రే హెయిర్ అన్నది వచ్చింది పోదు, కాకపోతే రాకుండా ఉంటుంది, ఇటు మీదట పెరగకుండా ఉంటుందండి. అలానే చిన్నపిల్లలకి హెన్నాలు అవేమి యూజ్ చేయకూడదు. చాలా మంది హెన్నాలు అని అలా పెడతారు. అట్లీస్ట్ అసలు అలాంటి ఏం పెట్టకూడదు. 10th క్లాస్కి వచ్చే ఎవరికైనా సరే షాంపూ యూజ్ చేయొద్దండి. దయచేసి చిన్నపిల్లలకు మాత్రం షీకాయను మామూలుగా కుంకుడికాయ యూజ్ చేయండి. అది రెగ్యులర్గా ఆయిల్ కంపల్సరీ అప్లై చేసి షీకాయ షాంపూ కంపల్సరీ ఆ పౌడర్ని మందారాకులు వేసి కంపల్సరీ అదే వాడండి. హెర్బల్ చాలా బాగుంటుంది పిల్లలకి. దయచేసి పిల్లలకి షాంపూలు యూజ్ చేయొద్దండి. ఓకే అండి, బాయ్.